రాత్రికాల ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదాలకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మను స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి, మాకు అనుగ్రహించిన జీవాన్ని, ఆయుష్ను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా దేవా, మాకు దయచేసిన నూతన సంవత్సరాన్ని బట్టి, నూతన దినమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. కృపగల దేవా, ఈ సంవత్సరం అంతా మీరే మాకు తోడుగా ఉండండి ప్రవ్వా. ఈ సంవత్సరం అంతా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి తండ్రి. అయ్యా, ఈ సంవత్సరం అంతా మీరే మమ్మను ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇహలోకపరమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదముల చేత మమ్మను తృప్తిపరచండి తండ్రి. అయ్యా, మీ సహాయాన్ని మాకు అందించండి దేవా. నిత్యము మీ యందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా, నీతిమంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. నమ్మకస్తులంగా బ్రతుకుటకు సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క నూతన మాసంలో, ఈ యొక్క నూతన సంవత్సరంలో మీ మెండైన ఆశీర్వాదములు మా జీవితంలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా గృహాలను మీరు దీవించండి దేవా. మేము కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అత్యధికంగా ఆశీర్వదించే శక్తి కలిగిన దేవుడో, హెచ్చించే దేవుడో మీరే ప్రవ్వా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ మాసంలో, ఈ నూతన దినములలో, ఈ యొక్క సంవత్సరంలో మమ్మల్ని అందరినీ క్షేమంగా నడిపించండి దేవా. అయ్యా, మీ మార్గాలను మాకు బోధించండి తండ్రి. మా మీద మీ దృష్టి నుంచి మాకు ఆలోచన చెప్పండి దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీ వెలుగును మాపై ప్రకాశింప చెయ్యండి దేవా. అయ్యా, మా చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. మెండైన మేలులు, ఉపకారముల చేత, దీవెనల చేత మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా కోరికలను మీరు తీర్చండి దేవా. మా ఆశలను నెరవేర్చండి ప్రవ్వా. మా హృదయ వాంఛలను నెరవేర్చమని, మా పట్ల మీ చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరే మాకు ఆశ్రయ దుర్గముగా ఉండండి. మా రక్షణకర్తగా, మా దాగు చోటుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు ఎత్తైన కోటగా ఉండే దేవుడో తండ్రి. అయ్యా, మేము నిత్యము మీ సహవాసంలో మీ యందు ఆనందించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఎల్లప్పుడూ మీ కార్యం యందు ఆసక్తి కలిగి జీవించే బిడ్డలుగా మీరే మాకు సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, మాకొచ్చిన శ్రమలలో, బాధలలో, కష్టాలలో మేము కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా అయ్యా, మీ పాదాల వద్ద సాగిలపడి ప్రతి పరిస్థితి విషయమై విశ్వాసంతో ప్రార్థించే వారిమిగా, శోధనల నుండి గొప్ప విజయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నమ్మకస్తులంగా, మీ దృష్టికి యథార్థవంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే నిజముగా పూర్ణ హృదయంతో మీకు మొరపెడుతున్నారో అట్టి బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. అయ్యా, ఎవరైతే వారి కుటుంబంతో, పిల్లలతో కలిసి మీ పాదాల వద్ద సాగిలపడి రోధిస్తున్నారో, వేడుకుంటున్నారో అట్టి బిడ్డల రోదనను మీరు ఆలకించండి తండ్రి. అయ్యా, బిడ్డలందరి కుటుంబాల మీదకి మీ ఆశీర్వాదాలు కుమ్మరించమని, మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి దేవా, స్వస్థపరచండి, బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే సొంత గృహాలు లేక కన్నీరు కారుస్తున్నారో అట్టి వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది రకరకాల కారణాలను బట్టి భయంకరమైన ఒంటరి జీవితంలో బ్రతుకుతున్నారు దేవా. తోడుండేవారు లేక, సహాయం చేసే దిక్కు లేక, ఆదుకునేవారు కానరాక అయ్యా, బిడ్డలు నరకాన్ని అనుభవిస్తున్నారు. దయచేసి అట్టి ఒంటరితనం నుంచి నీ బిడ్డల్ని కాపాడండి తండ్రి. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి. అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మిమ్మును అనాథలుగా విడువను, మీ వద్దకు వస్తానని పలికిన దేవుడో తండ్రి. అయ్యా, బిడ్డల వద్ద మీరుండండి దేవా.
ప్రతి కొరతను అక్కరను తీర్చండి దేవా. బిడ్డలకు సర్వ సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది వారికి ఎదురయ్యే సమస్యలను బట్టి ఎంతగానో నిరుత్సాహంలో కృంగుదలలో జీవిస్తున్నారు. ప్రార్థన జీవితానికి దూరంగా బ్రతుకుతున్నారు. వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నారు తండ్రి. ఆందోళన, చింత, భారం కలిగి బ్రతుకుతున్నారు దేవా. దయచేసి అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి వేదన, బాధ, శ్రమలను తొలగించండి దేవా. అయ్యా, నిత్యము మీ మీద ఆధారపడి మీకు మొరపెట్టే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. సమస్యలను, కష్టాలను చూచి కృంగిపోకుండా ధైర్యంతో నిలబడే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను చింతపడొద్దని చెప్పిన దేవుడో తండ్రి, ఏ విషయంలో చింతపడకుడు కానీ ప్రార్థన పూర్వకంగా మీ ప్రతి విన్నపములను నాకు తెలియచేయండి అని చెప్పిన దేవుడో తండ్రి, దయచేసి దేవా ఈ సమయాన మా చింతలను, మా భారాలను మీకే అప్పగిస్తున్నాం తండ్రి. అయ్యా, మా ప్రార్థనలు మీరు వినండి దేవా. మా విజ్ఞాపనలకు చెవియొగ్గమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డలకు ఎదురయ్యే భయాలను, బాధలను, కష్టాలను తొలగించండి తండ్రి. అయ్యా, మీ వైపే వారు చూస్తుండగా ప్రతి సమస్య నుంచి గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి, కనికరించండి తండ్రి. ఎందరైతే పదే పదే పాపంలో పడి చెడిపోతున్న వారిగా ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయంలో వాక్యాన్ని నాటండి. దయచేసి దేవా, అపవాది గురిలో చిక్కుకున్న బిడ్డలందరికీ గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భక్తిహీనత కలిగి జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అవిశ్వాసులుగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు మార్చండి. గర్వముగా ప్రవర్తించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మూర్ఖంగా ప్రవర్తిస్తున్న వారిని మీరు మార్చండి దేవా. చెడ్డగా ప్రవర్తించే వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇలా రకరకాలుగా పడిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు ఉద్ధరించండి దేవా. కృంగిపోయిన బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి దేవా. అయ్యా, నీ బిడ్డల జీవితాలలో మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే త్రాగుబోతులుగా, బంధకాలలో, భయంకరమైన వ్యసనంలో పట్టబడి ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బానిసత్వం నుండి, వ్యసనం నుంచి, బంధకాల నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పాపంలో జీవిస్తున్న వారిని మీరు మార్చండి దేవా. మిమ్మును సేవించే జనాంగంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, దాసత్వంలో బ్రతుకుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహాలు జరగక బాధపడే బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. ఎక్కడ ఎటువంటి సంబంధం కుదరక బాధపడే బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి తండ్రి. మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి. ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరిచి బాగు చేయండి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నారు తండ్రి. ఈనాడు దేవా, లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి తండ్రి. స్వస్థత రాక కన్నీరు కారుస్తూ రోధిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అలాగే ప్రవ్వా, కష్టాల గుండా, బాధల గుండా, సమస్యల గుండా, శోధనల గుండా వెళ్తున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రార్థించే హృదయాన్ని వారికి దయచేయండి. అయ్యా, ప్రార్థనే మమ్మల్ని రక్షిస్తుంది, ప్రార్థనే మమ్మల్ని కాపాడుతుంది, ప్రార్థనే మమ్ములను ప్రతి విపత్కర పరిస్థితి నుంచి విడిపిస్తుంది, ప్రార్థనే మమ్మను బాగు చేస్తుంది. అయ్యా, ప్రార్థన ద్వారానే మీ యొద్ద నుండి మాకు సహాయం దొరుకుతుంది. ఈనాడు ప్రార్థన తప్ప మమ్మను రక్షించేది, కాపాడేది, విడిపించేది ఈ లోకంలో ఏదీ లేదు దేవా. దయచేసి ఎల్లప్పుడూ మేము ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించుకుని ఉండులాగున మీరే కృప చూపించండి. బహుగా ప్రార్థన చేసే వారిమిగా మమ్మను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఉపవాసంతో ప్రార్థిస్తున్న బిడ్డలను, భారంతో కన్నీటితో వేడుకుంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదని బాధపడుతున్నారో అట్టి వారిని మీరు కనికరించండి దేవా. అయ్యా, మీరే వారి ప్రార్థనలకు జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారంలో నష్టాల పాలైన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈనాడు దేవా, చేసే ఉద్యోగం కోల్పోయి బాధపడే బిడ్డల్ని మీరు కనికరించండి. మీ సహాయాన్ని అందించండి దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి ప్రవ్వా. అయ్యా,
మీరాకడ బహు సమీపంగా ఉంటుండగా మేము ఎత్తబడే గుంపులో ఉండుటకు సహాయం చెయ్యండి. యుగ యుగాలు ఆ యొక్క పరలోక రాజ్యంలో మీతో నివాసం చేసే బిడ్డలుగా మేముండునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని ఈ సహవాసంలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి అయ్యా. ఈ సహవాసాన్ని దీవించండి. మమ్మునందరినీ ఆత్మీయంగా బలపరచండి. ఆత్మ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే బిడ్డలంగా, శరీర క్రియలను విడిచిపెట్టే వారిమిగా మీరే మమ్మను సిద్ధపరచమని, రానున్న దినాలలో మీకు సాక్షులంగా మీ నామానికి మహిమకరంగా బ్రతికే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు సహాయం చెయ్యండి. నీ బిడ్డలైన వారందరినీ సజీవులనుగా భద్రపరచుమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నవి మా తండ్రి, ఆమేన్.